జగద్గురువులు శృంగేరి పీఠాధిపతులు భారతీయ తీర్థ మహాస్వామి వారి దివ్యపాద పద్మాలకు అందరం భక్తితో ఒకసారి మళ్ళీ నమస్కారం చేసుకుందాం. ఎందుకంటే ఆయనే శంకరుడు. నాకు ఆయన ఆజ్ఞతో ఈ 18 పురాణాలు ఇక్కడ పురాణంగా చెబుతున్నాం. గురువుల ఆదేశం, పోలిశెట్టి హరిప్రసాద్ గారి పట్టుదల, మీ భక్తుల యొక్క పరమభక్తి, ఇవన్నీ కలిస్తే ఈ పురాణం జరుగుతోంది. ఇక్కడ సందేహమే, ఎవరు కూడా ఇందులో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నారు తప్ప ఎవరు ఎవరిని అవమానించాలనే కోరికతో అడగలేదు. కానీ ఇందాక వస్తూ ఉంటే ఒక మెసేజ్ వచ్చిందాక మళ్ళీ, శివపురాణం 18 పురాణాల్లో ఉందా లేదా? ఒకవేళ శివపురాణం 18 పురాణాల్లో లేకపోతే 2020లో శివపురాణం చెప్పమని శృంగేరి జగద్గురువులు ఆజ్ఞాపించారు కదా. అంటే అంతటి జగద్గురువులు కూడా పొరపాటు చేశారా? నేను పద్మాకర్ గారు పొరపాటు చేశారంటే ఒప్పుకుంటాను, కానీ జగద్గురువులు శృంగేరి పీఠాధిపతులు సాక్షాత్తు శంకర స్వామి భారతీ తీర్థస్వామి వారి మీద ఎవరన్నా ఏదైనా మాట అంటే ఆయన మాట్లాడరు, కానీ నేను మాట్లాడకుండా ఉండలేను కదా వచ్చి తెప్పలు. అందువల్ల కొన్ని సమాధానాలు చెప్పవలసి వస్తుంది. సకల శాస్త్రములు చదువుకున్నటువంటి మహాత్ములు శంకరుడి తర్వాత శంకరుడైతేనే ఆ పీఠంలో కూర్చుంటారు. కాబట్టి మొట్టమొదట మనం నమ్మవలసింది ఎవరిని? ఆ పీఠాన్నే నమ్మాలి. ఆ పీఠాన్ని నమ్మలేదంటే అది కర్మ, అది వేరే విషయం అనుకోండి. వారు భారతీ తీర్థ మహాస్వామి వారు అక్కడి నుంచి మనకు ఆజ్ఞ ఇస్తారు ఉత్తరం రూపంలో. అది ఈ పీఠానికి రాగానే హరిప్రసాద్ గారు, ఇదిగో ఇప్పుడు మన నాగసుందరం వీళ్ళ ద్వారా మనకు ఆ పురాణం బయటకు వస్తుంది. అవునా? మొట్టమొదట మార్కండేయ పురాణం చెప్పాం, భాగవతం చెప్పాం. తర్వాత ఏమన్నారంటే అష్టాదశ పురాణాలతో పాటు కొన్ని సమయాల్లో ఇతిహాసాలు కూడా చెప్పాలని రామాయణం కూడా సంపూర్ణంగా, భారతం కూడా సంపూర్ణంగా చెప్పించారు. భారత రామాయణ ఇతిహాసాలు పక్కన పెడితే పురాణాల్లో ఇంతవరకు భాగవతం చెప్పాను, మార్కండేయ పురాణం చెప్పాను. ఆ మార్కండేయ పురాణంలో కూడా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి భార్యని చంద్రమతిని కొట్టాడనే మాట కొంతమందికి అనుమానం వచ్చింది. నిజంగా కొట్టాడని మార్కండేయ పురాణంలో ఉంటే నువ్వు లేదంటే అది నీ కర్మ. నేను మార్కండేయ పురాణం చదువు చెబుతున్నాను. సరే, అది పక్కన పెట్టేస్తాను అనుకోండి. మార్కండేయ పురాణం, భాగవతం, బ్రహ్మాండ పురాణం, శివపురాణం కూడా చెప్పాం, గుర్తుందా మీకు? ఆ తర్వాత ఇదిగప్పుడు స్కాంద పురాణం చెబుతున్నాం. ఇంకేమేమి పురాణాలు చెప్పాననే? విష్ణు పురాణం చెప్పాం. బ్రహ్మ వైవర్తం చెప్పలేదుగా, ఇంకాను బ్రహ్మ వైవర్తం చెప్పలేదు. ప్రస్తుతానికైతే మార్కండేయ పురాణము, భాగవతము, శివపురాణం ఏమో 2020లో చెప్పాం. చివర ఒక్కరోజు ఉందరగా మనకి కోవిడ్ ఆంక్షలు రావడంతో ఆ ఒక్కరోజుని పొద్దునకి మార్చుకున్నాం. చూసారా, అది కూడా పూర్తి అయిపోయింది. అది ఆశ్చర్యం. శివపురాణం నడువిడతలుగా చెప్పుకున్నాం అనుకోండి. కాబట్టి మార్కండేయ, భాగవత, శివపురాణ, విష్ణు పురాణ, తర్వాత బ్రహ్మాండ పురాణ, దేవీ భాగవతం, తర్వాత ఇప్పుడేమో స్కాంద పురాణం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ పద్మపురాణం చెప్పమన్నారు వారు. గుర్తున్నంత వరకు ఇంకేమన్నా పురాణాలు తెలియకుండా చెప్పామో తెలియదు, కానీ పురాణాలనే చెప్పేది. పురాణాలు కాకుండా ఇక్కడ చాలా చెప్పాం. సంపూర్ణ హనుమద్వైభవం చెప్పాం, ఇతిహాసాలు రామాయణ భారతాలు చెప్పాం. అటువంటిప్పుడు శివపురాణం ఎందుకు చెప్పించారని ఇంకో పురాణం కాకుండా 18 పురాణాలు చెప్పిస్తానన్న స్వామి అంటే అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని తెలుసుకోవాలి. చెప్పేవారు పద్మాకర్ గారు, చెప్పించేవారు జగద్గురువులు. కాబట్టి ఆషామాషిగా తొందరపడి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎవడైనా కొంచెం వెనక ముందు ఆలోచించండి. ఒక్కసారి స్టేట్మెంట్ ఇచ్చాక వెనక్కి లాక్కోలేదు, అదో సమస్య అయిపోతుంది. అసలు శివపురాణమే అష్టాదశ పురాణాల్లో లేదు అనడానికి దేవీ భాగవతంలో ఉన్న శ్లోకాన్ని ఎక్కువ మంది ప్రమాణంగా తీసుకుంటారు. అందులో ఏమనుంటుంది? మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాని పృథక్ పృథక్. ఇది దేవీ భాగవతంలో శ్లోకం. అందులో ఏమనుంది? మద్వయం, మా అనే అక్షరంతో ఉన్న 2 పురాణాలు, మత్స్య మార్కండేయ పురాణాలు. భద్వయం, భవిష్య భాగవత పురాణాలు. భ్రత్రయం, బ్ర అనే అక్షరంతో మొదలయ్యే 3 పురాణములు, అంటే బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త. వచతుష్టయం, వరాహ, వామన, వాయు, విష్ణు పురాణములు. అనాపలింగ కోస్కాని, ఆ అంటే అగ్ని, నా అంటే నారద, పా అంటే పద్మ, లిమ్ అంటే లింగ, గా అంటే గరుడ, కు అంటే కూర్మ, స్కా అంటే స్కాంద. బహువచనం కనుక కోస్కాని. ఇవి పురాణాన్ని పృథక్ పృథక్.
ఇందులో వా అన్న చోట 4 వాయుపురాణం ఉంది కానీ శివపురాణం లేదు కదా అని. వాయుపురాణమే శివపురాణం. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, మీరందరూ భాగవతం వింటున్నారు ఎప్పుడన్నా? పద్మాకర్ గారు చెప్పిన సంపూర్ణ భాగవతం వినండి, లేదా భాగవతం చదువుకోండి. వేదవ్యాసుడు రాసిన భాగవతం, మళ్ళీ ఇంకోటి రాసిన పురాణం అంటలే నేను, వ్యాసుడు రాసిన భాగవతంలో 12వ స్కంధంలోకి వెళ్ళండి. ఎన్నో స్కంధం? 12వ స్కంధం. అందులో అధ్యాయం 13 తీయండి. ఎన్నో అధ్యాయం? అందులోనేగా భాగవత సింహాసనాన్ని చేయించండి, బంగారపు సింహాసనం అంటే దాన్నే ప్రమాణంగా తీసుకుని ద్వారకలో మనం రేపు సెప్టెంబర్లో భాగవతాన్ని సింహాసనం మీద పెట్టి ఊరేగిస్తున్నాం. ఈ భాగవతంలో 12వ స్కంధంలో 13వ అధ్యాయంలో 13వ శ్లోకం అది. ఇప్పుడు పురాణములు ఏమిటనేది కూడా అధ్యాయం 13. ఎన్నోది మళ్ళీ చేదస్థంగా చెప్పినా మీకు గుర్తుండడం కోసం చెప్తాను. స్కంధం 12, అధ్యాయం ఏమిటి? 13. అందులో శ్లోకం 4వ శ్లోకం నుంచి వరంగా చదువుతాను, వరసగా చదువుతాను వినండి. బ్రాహ్మణ్ 10 సహస్రాణి అంటే బ్రహ్మపురాణము 10,000 శ్లోకములతో ఉన్నది. బ్రహ్మపురాణంలో ఎన్నున్నాయి? ప్లస్ పాద్మం పంచోన షష్టిచ. ఇక పద్మపురాణం ఎలా ఉన్నది? పంచ ఓన షష్టిచ అన్నాడు. అనగా 55,000 శ్లోకాలు. శ్రీవైష్ణవం త్రయోవింశత్తు విష్ణు పురాణం 23,000 శ్లోకాలు. 24 శైవకం శివపురాణం 24,000. ఇప్పుడు ఇందులో ఏం చెప్పాడు? శివపురాణం అన్నాడా వాయుపురాణం అన్నాడా? శివపురాణం అన్నాడు. శ్లోకం 4. బ్రాహ్మణ్ 10 సహస్రాణి పాద్మం పంచోనషష్టిచ శ్రీవైష్ణవం త్రయోవింశత్తు 24 శైవకం. పద్మపురాణంలో పంచ ఊనషష్ఠి అండంలో సుస్పష్టంగా చెప్పాడు. దానికి రకరకాలు చెప్పారులేండి. శ్రీవైష్ణవం త్రయోవింశత్తు 24 శైవకం. శివపురాణం 24,000 శ్లోకాలు. ఆ విషయం చెప్పాను. రామాయణం ఎంతో, శివపురాణం కూడా 24,000 శ్లోకాలు ఉంటుంది. దశాష్టౌ శ్రీ భాగవతం నారదం 25, మార్కండం నవవాహనంచ 10 పంచ 400. మళ్ళీ వరుసగా భాగవతం 18,000 శ్లోకాలు, నారద పురాణం 25,000, మార్కండేయ పురాణం 9,000, అగ్ని పురాణం ఏం చెబుతోంది? 14,400 శ్లోకాలు. వరుసగా చెప్పాడు. వాహనం అంటే వహినికి సంబంధించిన, అగ్నికి సంబంధించింది. 10 పంచ 400. 14 భవిష్యం స్యాత్ తథా 500 చ దశాష్టౌ బ్రహ్మవైవర్తం లింగమేకాదశైవతు 24 వారాహం 81 సహస్రకం స్కాందం 100 తథా చైకం వామనం 10 కీర్తితం. భవిష్య పురాణంలో 14,500 ఉన్నాయట. బ్రహ్మవైవర్త పురాణంలో 18,000, లింగ పురాణం 11,000, వరాహ పురాణం 24,000, స్కాంద పురాణం 81,100, వామన పురాణం 10,000 శ్లోకాలతో ఉంది. ఇందులో ఏం చెప్పాడు అనమాట? వరసగా ఏం చెప్పాడు మనకి? బ్రహ్మపురాణము, పద్మపురాణము, వైష్ణవ పురాణము, శివపురాణము, భాగవతము, నారద పురాణము, మార్కండేయ పురాణము, తర్వాత భవిష్య పురాణము, వన్ని పురాణం అంటే అగ్ని పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, లింగ పురాణము, వరాహ పురాణము, స్కాంద పురాణము, వామన పురాణము, కౌర్మం కూర్మ పురాణము, మాత్స్యంతత్తు 14. నెక్స్ట్ మత్స్య పురాణము, బ్రహ్మాండ పురాణము. ఇవి చెప్పాడు. కూర్మ పురాణంలోనేమో 17,000 ఉన్నాయని, మత్స్య పురాణంలో 14,000 ఉన్నాయని, గరుడ పురాణంలో 19,000 ఉన్నాయని, బ్రహ్మాండ పురాణంలో 12,000 శ్లోకాలు ఉన్నాయని, మొత్తం 18 పురాణాలు ఇచ్చాడు. ఎక్కడైనా ఇందులో రవ్వంతైనా అనుమానం లేకుండా శైవకం అన్నాడు కదా, శివపురాణమే అన్నాడు కానీ వాయుపురాణం వల్ల. అంటే వాయుపురాణమునకు శివపురాణానికి తేడా లేదు కనుక, వాయవీయ సంహితనే శివపురాణం అంటారు కనుక. అందుకని వరసగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొదటి పురాణం బ్రహ్మపురాణం ఇందులో చెప్పబడింది, పద్మపురాణము, విష్ణు పురాణము, శివపురాణము, భాగవత పురాణము, నారద పురాణము, మార్కండేయ పురాణము, అగ్ని పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, లింగ పురాణము, వరాహ పురాణము, స్కాంద పురాణము, వామన పురాణము, కూర్మ పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం. ఇవి పురాణాలు. కాబట్టి ఇప్పుడు శివపురాణాన్ని 18 పురాణాల్లో ఉందందామా లేదందామా? లేదు అంటే భాగవతాన్ని తీసి పక్కన పెట్టేద్దాం. భాగవత పురాణం అనే పురాణం లేదు ఇక మనకి. మనం భాగవతాన్ని నమ్మం.
ఆ తర్వాత అసలు ఆశ్చర్యకరం ఏంటంటే మొత్తం డిక్షనరీలకి ప్రమాణకం ఏంటి ఇవాళ తెలుగుకి సూర్యరాయాంత నిఘంటువు, అందులో కూడా అష్టాదశ పురాణాలంటే ఇవే ఇచ్చేశాడు. ఏది ఇందాకనే చెప్పినటువంటి పురాణములే. అందులో కూడా శివపురాణం అన్నాడు తప్ప మాట వరుసకు కూడా వాయుపురాణం అనలేదు. ఆ తరువాత ఇంకా విచిత్రం చెప్పాలో తెలుసా, వరాహ పురాణాన్ని కూడా పురాణంలో పురాణం నమ్ముతున్నారా లేదా మీరు? ఇందాక భాగవతం గురించి చెప్పానండి. భాగవతంలో 13వ అధ్యాయం 12వ స్కంధంలో వరసగా 4వ శ్లోకం నుంచి శివపురాణం అందులో ఉన్నది అనే విషయం, శివపురాణమే అష్టాదశ పురాణాల్లో ఒకటి అన్నదానికి ప్రమాణం చెప్పాం. మళ్ళీ వరాహ పురాణంలో ఏ పురాణం 111వ అధ్యాయం 111 111 పూర్వం ఎవరైనా నామం పెట్టుకుంటే పైకి 111 అని పిలిచేవారు సరదాగా. అంత గొప్ప నామం, పవిత్రమైన నామం అది. ఆ వరాహ పురాణంలో 111వ అధ్యాయంలో శ్లోకాలు చెబుతాను ఇప్పుడు. ఇందాక భాగవతం ఇచ్చాను, ఇప్పుడు దేన్ని ఇస్తున్నాను మీకు? వరాహ పురాణం అధ్యాయం 111. ఈ 2-3 సార్లు ఎందుకు నొక్కి చెబుతున్నారంటే శివపురాణం అష్టాదశ పురాణాల్లో అవునో కాదో ఇంక తేలిపోతుంది. అష్టాదశ పురాణాన్ని వేదద్వైపాయనో గురుహు. వేదద్వైపాయనుడు అంటే వేదవ్యాసుడు అని పేరు కలిగిన గురువుగారు 18 పురాణములను ఇచ్చాడు. అవేమిటి? బ్రాహ్మం, పాద్మం, వైష్ణవంచ, శైవం, భాగవతం తథా తథాన్యం నారదీయంచ, మార్కండేయంచ సప్తమం, ఆగ్నేయమష్టమం ప్రోక్తం, భవిష్యం నవమం తథా దశమం బ్రహ్మవైవర్తం, లైంగమేకాదశం స్మృతం, వారాహం ద్వాదశం ప్రోక్తం, స్కాందంచాపి త్రయోదశం, చతుర్దశం వామనంచ, కౌర్మం పంచదశం స్మృతం, మాత్స్యం చ గారుడం చైవ బ్రహ్మాండం చ తతః పరం. 69 నుంచి 72వ శ్లోకం. వరాహ పురాణం అధ్యాయం 111, 69వ శ్లోకం నుంచి 72 వరకు. ఫ్రమ్ 69th to 72 ది గ్రేటెస్ట్ వరాహ పురాణ. అది మనకి ఈ విషయాన్ని సుస్పష్టం చేసింది. అందులో ఏమని చెప్పారు? 18 పురాణాలు వేదవ్యాసుడే రచించను, మళ్ళీ అనుమానం లేదు. మొదటిది బ్రహ్మపురాణము, 2 పద్మపురాణము, 3 వైష్ణవము, 4 శివపురాణము, 5 భాగవతము, 6 నారదీయము అంటే నారద పురాణం, 7 మార్కండేయం అందుకే మార్కండేయంచ సప్తమం అన్నాడు. ఆగ్నేయం అష్టమం ప్రోక్తం అగ్నిపురాణం 8, భవిష్యం నవమం తథా భవిష్య పురాణం 9, దశమం బ్రహ్మవైవర్తం, లైంగం ఏకాదశం. బ్రహ్మవైవర్తం 10 అయితే 11వది లింగపురాణము, వారాహం ద్వాదశం ప్రోక్తం 12వది వరాహ పురాణము, స్కాందంచాపి త్రయోదశం స్కందపురాణం 13వది, చతుర్దశం వామనంచ వామన పురాణం 14, కూర్మ పురాణం 15, మాత్స్యంచ గారుడంచైవ బ్రహ్మాండంచ తతఃపురం. వరుసగా మత్స్య గరుడ బ్రహ్మాండ పురాణాలు 16, 17, 18. ఇవి వరాహ పురాణంలో చెప్పబడిన శ్లోకాలు. చిత్రం మళ్ళీ బ్రహ్మపురాణంలో కూడా అదే ఉంది. కాబట్టి ఇన్ని పురాణములు సుస్పష్టముగా శివపురాణమే 18 పురాణములలో ఒకటిది అని చెప్పినప్పుడు శివపురాణం 18 పురాణాల్లో లేదు అనడం కొంచెం తొందరపాటు చర్య అవుతుంది. అసలు ఆ ప్రశ్నించిన వాడు జగద్గురువులు ఎందుకు చెప్పించారండి శివపురాణం? శివపురాణం 18 పురాణాల్లో లేదుట మేము విన్నామండి అంటారేటండి? మనం కొంచెం వెనక ముందు ఆలోచించాలండోయ్. దేన్నైనా సహిస్తాను నేను, నన్ను ఎన్ని తిట్టినా నేనేం పట్టించుకోను. ఎందుకంటే మా పురాణాల్లో పిచ్చి కామెంట్లు పెట్టే దౌర్భాగ్యులు చాలామంది ఉంటారు, వాళ్ళ పాపం వాళ్ళు పోతారు. నేను నవ్వుకుంటాను కూడా. కృష్ణుడు తెగ తిడితే పశుపాలక అని తిట్టినా, గోపీలు అలా అని తిట్టినా నవ్వుకున్నట్టు నవ్వుకుంటాను. కానీ వచ్చిన తప్పులు ఏంటంటే జగద్గురువుల జోలికి ఎవరన్నా వస్తే ఎంతో కొంత సమాధానం చెప్పకుండా ఉండకూడదు మనం. అందుకని ఈ సమాధానం చెప్పవలసి వచ్చింది. దీనివల్ల మీకు కూడా ఎంతో లాభమే కదా. కాబట్టి ఎవడో పెద్దగా చదువు లేనివాడు ఎవడో అయ్యి ఉంటాడు. ఆ మాట ఆయనంతటి వారిని ఆయనకి తెలియదేమోనండి, శివపురాణం చెప్పించారు మీ చేత, అది లేదట, ఎవరో చెప్పారట. కాబట్టి వాయుపురాణం ఉన్నది కానీ శివపురాణం లేదంటే చివుక్కుమంటుంది మనస్సు, అంతకంటే లేదు. అందువల్ల ఇప్పుడు ఈ పూట మీ అందరికీ ఆ విషయం తెలిసింది కదా.